అంటే నేనేమంటానంటేనంటే మీరు ఛాలెంజెస్ తీసుకోగలరు, ముందుకెళ్ళగలరు. అంతే తప్ప నేను ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళ దేశానికి మంచి చేస్తారు, పక్కన పెడదాం. గవర్నమెంట్ అంటే అదే కాదు కదా, మిగతా చాలా రకాల మిగతా వాడు ఏం చేసేదే ఉంది, వాడు సర్వీస్ చేయడానికి ఉంటుంది. ఏదో ఆఫీస్కి వెళ్తాడు, సాయంత్రం 5 గంటలకు ఉద్యోగం చేస్తాడు, పోతాడు. మా దగ్గర ఎన్ని వేల మంది చూడదు, మీరు రైల్వే డిపార్ట్మెంట్లో ఏం చేసేది ఏమి ఉండదండి, అంతే కదా. ఇదేమి అంటే నేనేమంటానంటేనంటే మీరు బాగా చదువుకుని బాగా ఛాలెంజెస్ తీసుకుంటే ఇప్పుడున్నంత స్టార్టప్ కల్చర్, ఇప్పుడున్నంత టెక్నాలజీ, ఇప్పుడున్నంత స్పీడ్, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ నాకు తెలిసి భూమి ఎవాల్వ్ అయినంత ఇప్పుడు దాకా లేదా, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. భయపడుతున్నారు కదా జాబులు పోతాయని, మీరు ఒక్కసారి రివర్స్ ఆలోచించి చూడండి. ఇంత స్పీడ్ యుగంలో ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, ఎన్ని స్టార్టప్స్ వస్తున్నాయి, ఎంత ముందుకెళ్తున్నా పరిగెడుతున్నా, ఆ పరిగెట్టి అంత స్పీడ్ నువ్వు కూడా పరిగెట్టి పట్టుకోగలిగితే ఇక్కడే ఉండు. పట్టుకోలేకపోతున్నావు, అప్పుడు గవర్నమెంట్కి వెళ్తావు వెళ్ళు మరి. ఓకే. అండ్ సార్ ఎక్కడ విన్నా కూడా అంటే ఇప్పుడు మనం ఎంతో అంటే ఏఐ డెవలప్ అవుతుంది, సో అందరి జాబ్స్ పోతున్నాయని చెప్పేసి చాలా మంది ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. అండ్ చాలా చోట్ల కూడా అలా జాబులు కూడా పోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అంటే అందరూ కూడా ఇప్పుడు ఏఐ కానీ లేకపోతే రోబోటిక్స్ ఈ వీటికి లైఫ్ ఉంటుంది, ఈ రెండు చేస్తేనే ఫ్యూచర్ బాగుంటుందని చాలా మంది పిల్లలు వాటి కోసం కష్టపడడం, లేకపోతే పేరెంట్స్ కూడా వాటి కోసం పుష్ చేయడం చూస్తున్నాం సార్. నిజంగా ఏఐ అండ్ ఈ యొక్క రోబోటిక్స్ వీటికే ఫ్యూచర్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా టెక్నాలజీని ఎవ్వడూ ఆపలేడండి. 100 రకాలకు 100 మంది చెప్తున్నారండి, అనలిస్టులు సరైన అవగాహన లేక. ఒక్కసారి టెక్నాలజీ వస్తే ఎవ్వడూ ఆపలేడు. చైనా నువ్వు ఆపితే చైనా వాడు ఆపడవు, ఆడాపితే అమెరికా వాడు ఆపడవు. టెక్నాలజీని ఎవ్వడో ప్రపంచంలో ఏ మూలనే ఆపలేము. అణుబాంబు తయారు చేయడం ఆపామా, లేకపోతే AK-47 గన్ వచ్చిన తర్వాత మిగతా గన్నులు తయారు చేయడం ఆపగలిగామా? డ్రగ్స్ వచ్చిన తర్వాత ప్రపంచంలో వేరే డ్రగ్స్ ఆపగలుగుతున్నామా మనం? రావడం వరకే, ఏదైనా వచ్చిన తర్వాత ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే స్వార్థపరులు, దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దాన్ని కాపాడుకోవడం గురించి టెక్నాలజీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, అంతే కదండి. వాడు ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాడు AK-47 కదా సోఫిస్టికేటెడ్ గన్ తయారు చేశాడండి. టెక్నాలజీ వచ్చింది కదా, నువ్వు గవర్నమెంట్ నువ్వేం చేయాలి, దానికంటే సోఫిస్టికేట్ చేయాలి, లేదా నువ్వు బతకో. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఇప్పుడు క్వాంటమ్ వచ్చిన తర్వాత క్రిప్టోగ్రఫీ క్వశ్చన్ మార్క్ అంటున్నారు, సెక్యూరిటీ లేకుండా ఉంటుంది అంటున్నారు. సో డెఫినెట్ గా ఎలాంటి ఇబ్బందులు ఉంటే టెక్నాలజీ ముందుకు వెళ్ళవలసిందే. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అందరూ చదువుతున్నారు కదా రోబోటిక్స్ కి టెక్నాలజీ కానీ, అందరూ చదివినా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి అంత స్కిల్ లేకపోతే వాళ్ళకి జాబులు రావు. ఏమంటే మనిషికి ఉన్నది రెండేనండి, మజిల్ పవర్, మెంటల్ పవర్. బ్రెయిన్ మెంటల్ పవర్, మెంటల్ స్టామినా, ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఫ్రీ అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ. మజిల్ పవర్ రోబోట్స్ వచ్చినాయి, మనిషితో పనే ఉంది. ఇప్పుడు మొన్న ఏం చెప్తున్నారు, ఇప్పుడు NVIDIA CEO ఏం చెప్పాడు, అలాగే మనకి మనుషులతో మీ పని లేదు, ఉద్యోగాల్లో ఖాళీ కూర్చొని తినండి అని చెప్తున్నారు. పబ్లిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి. గవర్నమెంట్ ఫ్రీగా పెట్టాలరా మీకు, తినండి అని చెప్తున్నారు. 40 ఏళ్ళుగా పెన్షన్ అవ్వడం, 30 ఏళ్ళుగా పెన్షన్ అవ్వడం, మీకు పని ఉండదని చెప్తున్నారు. ఇది అలార్మింగ్ గా భయమా లేకపోతే డిస్కరేజ్ చేయడమా కాదండి. టెక్నాలజీ మన ఊహకు అందనంతగా స్పీడ్ గా మారుతుంది. అసలు క్వాంటమ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ చైనాలో, అమెరికాలో మీకు అసలు మీకు తెలిస్తే మతిపోతుంది.